నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. మనము శ్రీ దుర్గా సప్తశతిలో చివరి భాగమైన 13వ అధ్యాయానికి వచ్చేసామండి. నిజంగా అమ్మవారి సంకల్పం ఆమెదే, నడిపిస్తోంది ఆమె. ఎంత ఆశ్చర్యకరమైన విషయం చూడండి. మనం అసలు అనుకోలేదు ఇంత తొందరగా కంప్లీట్ అయ్యే రకంగా వస్తుందని, కానీ అమ్మవారి అనుగ్రహంతో మనకి జరుగుతోంది. ఇది చివరిది చూసుకోండి. 13వ అధ్యాయం అండి దుర్గా సప్తశతిలో. ఉత్తర చరిత్ర. సురధులకు సమాధి వైశ్యులకు దేవి వాగ్దానం చేయుట అంశం వచ్చి ధ్యానం. ఓం బాలార్కమండలాభాసాం చతుర్బాహుం త్రిలోచనాం పాశాంకుశవరాహీతిర్ధారయంతీం శివాం భజే. అమ్మవారిని వర్ణిస్తున్నారు. ఎలా ఉండదు అమ్మవారు? బాలార్క మండలాభాసాం. బాలసూర్యుడు, అర్కుడు అంటే సూర్యుడు. బాలసూర్యుడు అంటే అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు. ఆకాశంలో అప్పుడే ఉదయిస్తున్న యొక్క సూర్యుని యొక్క కాంతి ఏ విధంగా ఉంటుందో అమ్మవారు ఆ కాంతితో మెరిసిపోతూ ఉన్నారట. చతుర్బాహుం 4 చేతులతో ఉన్నారట. త్రిలోచన 3 కళ్ళు కలిగి ఉన్నారట. పాశము ఒక చేతిలో పాశం ధరించున్నారట. అంకుశం ధరించున్నారట. వరదముద్ర ధరించున్నారు. వరం ఇస్తాను ముద్ర ధరించున్నారు. అభీతిల్ ధారయంతి. అభయం ఇస్తున్నట్టుగా చేయబెట్టి ధరించి ఉందట చేతుడు. శివం అటువంటి ఆమె ఏం చేస్తుంది? మంగళాలు కలిగిస్తుంది. అటువంటి తల్లిని అజే నేను సేవిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను, అటువంటి తల్లిని అని చెప్పి అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాను. ఓం ఋషిర్వాచ. ఆ మేఘా ఋషి ఆ సురద మహారాజుకు, ఆ సమాధి అనే వైశ్యులకు ఇప్పటిదాకా అమ్మవారి కథ చెప్పాడు. దాని గురించి ఇంకా కొనసాగింపు మనకు భరస్వతి కూడా చెప్పేశాడు. ఇప్పుడు చెప్తున్నాను. ఏతత్తే కలితం భూపా దేవి మహాత్యముత్తమం ఏవం ప్రభావాసా దేవి ఏదం ధార్యతే జగత్. ఏతత్తే కలితం భూపా. ఓ సురద మహారాజా, ఇప్పటిదాకా కూడా నేను అమ్మవారి గురించి, ఆమె మహిమల గురించి, ఆమె ప్రభావాన్ని గురించి కూడా మీకు మొత్తం వివరించేశాను. మహాత్యం ఉత్తమం. ఉత్తమమైన ఆ మహాత్యాలంతా కూడా మీకు విపులంగా వివరించి చెప్పాను. ఏదం ధార్యతే జగత్. ఆమె ఏ విధంగా విశ్వాన్నంతా ధరిస్తోంది, భరిస్తోంది, పోషిస్తోంది, నడిపి సృష్టి స్థితి సంహారం అనే కార్యక్రమాలు తెస్తోంది అనే విషయాన్ని కూడా మీకు తెలియజేశాను. విద్యా తథైవ క్రియతే భగవద్ విష్ణు మాయయా తయా త్వమేష వైశ్యశ్చ తథైవాన్యే వివేకినః. కానీ ఆమె ఎలా చేస్తున్నది విశ్వాన్ని? భగవత్ విష్ణు మాయయా, విష్ణు మాయతో చేస్తోంది. విశ్వమంతా వ్యాపించి ఈ విశ్వాన్నంతా కూడా ఒక మాయతో నింపేసింది ఆ తల్లి. అది కూడా ఎట్లా? విద్యా తదైవ క్రియతే. ఆ క్రియ కూడా ఎలా చేస్తోంది? జ్ఞానశక్తి, క్రియాశక్తి చేస్తోంది. సంకల్ప శక్తి ఏమో, ఇచ్ఛాశక్తి ఏమో అయ్యవారిది. అమ్మవారు ఏం చేస్తున్నారు? దాంతో జ్ఞానశక్తితో, క్రియాశక్తితో ఈ విశ్వాన్నంతా నడుపుతున్నారు. తయా త్వమేష వైశ్యశ్చ. నీవు కాని దానివల్ల, దేనివల్ల? ఆమె చేసే ఈ మాయా దాంట్లో మోహంలో పడేస్తోంది. ఆ మోహంలో త్వమేష, నువ్వైనా గాని, ఆ వైశ్యుడు గాని, ఎవరైనా గాని. అంతేకాదు తదైవాన్యే, ఇతరులైనా కూడా వాళ్ళేగా, మీ ఇద్దరే కాదు, ఇద్దరే స్పెషల్ కాదు. లోకంలో ఉండే ప్రతి ఒక్కరు ఈ మోహంలో పడి తీరవలసిందే, తప్పించుకోలేరు ఎవ్వరు. కాబట్టి వివేకిన, ఎంత గొప్ప మేధావి అయినా, ఎంత వివేకం కలవాడైనా సరే, వాడైనా సరే మోహంలో పడాల్సిందే. దీని నుంచి తప్పించుకోవడం ఎవ్వరి తరం కాదు. మోహ్యంతే మోహితాశ్చైవ మోహమేష్యంతి చాపరే
తాముపై మహారాజా శరణం పరమేశ్వరి. కాబట్టి మోహ్యంతే, ఈ విధంగా మోహింప చేస్తోంది. మోహంలో వివేకవంతులు కూడా ఉంటున్నారు. అంతేకాదు మోహితాశ్చైవ, ఎప్పటికీ మోహింపబడుతూ ఉంటారు. మోహమేష్యంతి చాపరి, ఇక ముందు కూడా పడతారు. భగవత కాలంలోనూ అందరూ పడ్డారు, వర్తమాన కాలంలో అందరూ పడ్డారు మోహంలో, భూతకాలంలో కూడా పడతారు. పడకుండా పోయే కోసం లేదు, అది ఆగదు, ఆ పని అది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి తాముపై మీ ఇద్దరు, నీవు ఆ వైశ్యుడు ఇద్దరు కలిసి మహారాజా, ఓ రాజా, స్వర్గ మహారాజా శరణం పరమేశ్వరి. కాబట్టి మీకు అర్థమైపోయింది కదా ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మోహం ఎంత భయంకరమైందో. కాబట్టి మీరు పోయి అమ్మవారిని శరణ వేరండి అని ఆయన చెప్పాడు. ఆరాధితాశైవ నృణాం భోగ స్వర్గాపవర్గత. అప్పుడు నృణాం, నరులైన వాళ్ళు ఎవరైనా సరే ఆరాధితాశైవ, అమ్మవారిని కానీ ఆరాధించినట్టయితే వాళ్ళకి ఏమైపోతుంది? భోగ, ఈ భూమి మీద వాళ్ళు భోగాలు అనుభవిస్తారు. పుణ్యకార్యాలు చేస్తే స్వర్గానికి వెళ్తారు. అపవర్గద, మాకు అవేం వద్దు అంటే మోక్షాన్ని కూడా ఇచ్చేస్తుంది. కాబట్టి ఈ లోకంలో సుఖపడాలన్నా ఆమె ఆధారము, స్వర్గంలోకానికి పోవాలన్నా ఆమె ఆధారము, మోక్షం పొందాలన్నా కూడా ఆమె ఆధారం. కాబట్టి మీరు పోయి ఆమెను ఆశ్రయించండి అని వాళ్ళిద్దరికి సలహా ఇచ్చాడు ఆ మేధా ఋషి. ఎవరు అడిగి భలే శబ్దం చేస్తున్నారు, దయచేసి మ్యూట్ చేయాలండి. ఎవరో డిస్టర్బెన్స్ గా ఉంది. నారాయణమ్మ మేడం, లక్ష్మీనారాయణమ్మ. లక్ష్మీనారాయణ గారు మ్యూట్ చేయండి. నేను నోట్లోనే ఉన్నాను. అది మార్కండేయ ఉవాచ. ఇప్పుడు ఈ కథంతా ఎవరు చెప్తున్నారు? మొత్తం అంతా కదా ఇది మార్కండేయ పురాణంలో ఉండే విషయం. మార్కండేయ ఋషి చెప్తున్నాడు, తన శిష్యుడైన క్రౌష్టికి అని అతనికి చెప్తున్నాడు ఈ కథంతా కూడా. ఏ కదా అమ్మవారి దాంట్లో మళ్ళీ క్యారెక్టర్స్, ఆయన చెప్పే కథలో మళ్ళీ క్యారెక్టర్స్ వాళ్ళు మాట్లాడుకున్నట్టు, మళ్ళీ వాళ్ళల్లో మళ్ళీ మేధా ఋషి చెప్తున్నట్టుగా ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. అంటే మధ్యలో పాత్రల్ని ప్రవేశిస్తున్నాయి. అంటే బ్రహ్మదేవుడు స్తోత్రం చేయడం, దేవతల స్తోత్రం చేయడం, మళ్ళీ అమ్మవారు మాట్లాడడం. అందుకని ఎక్కడెక్కడ ఎవరెవరు మాట్లాడుతారో వాళ్ళు చెప్తూ వస్తున్నారు. మొత్తానికి ఈ కథ అంతా ఎవరు చెప్తున్నారు? ఈ మార్కండేయ పురాణంలో మార్కండేయుడు చెప్తున్నాడు, అందుకే దానికి మార్కండేయ పురాణం పేరు వచ్చింది. కాబట్టి ఆయన ఎవరికి చెప్తున్నాడు? కౌష్టికి అనే తన శిష్యుడికి చెప్తున్నాడు ఈ విషయం అంతా కూడా. కాబట్టి ఇప్పుడు మార్కండేయుడు మాట్లాడుతున్నాడు, లాస్ట్ వచ్చేసింది అందుకే ఆయన మాట్లాడుతున్నాడు. ఇది తస్య వచ శ్రుత్వా శృతః స నరాధిపః. ఇది వినేసరికి ఈ విధంగా ఋషి చెప్పిన తర్వాత, వచ ఆయన మాటలు వినిన తర్వాత, శ్రుత్వా విని, శృతః ఆ శృత మహారాజు, స నరాధిపః ఆ నరుడైనటువంటి ఆ వైశ్యుడు ఇద్దరు కలిసి ప్రణిపత్య మహాభాగం తం ఋషిం సంసిత వ్రతం. ఎటువంటి వాళ్ళ ఆ మేధా ఋషికి వాళ్ళు నమస్కరిస్తున్నారు. ఎలా? తం ఋషి, అతడు ఋషి, మళ్ళీ మహాభాగం చాలా గొప్పవాడైన వాడు, మళ్ళీ సంసితవ్రతం అంటే నియమనిష్ట కలవాడు. అటువంటి ఆయనకి ప్రణిపాతం చేశారు, అంటే సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రణిపాతం అంటే అది కదా అర్థం. అసలు అర్థం ఏంటంటే ప్రణతి అంటే అర్థము త్రికరణ శుద్ధిగా నమస్కారం చేయడం. మనకి సౌందర్యాల్లో వస్తుంది ప్రణంతం స్తోత్రం మొదటి శ్లోకంలో పెట్టాడు ఆయన. ప్రణతి అంటే మనస్ఫూర్తిగా చేయడం. అది ఎలా? మనసులో ఆయన మీద భక్తి భావం కలిగింది, అబ్బా ఈయన వల్ల మనకి ఇంత జ్ఞానం కలిగింది అనే ఒక కృతజ్ఞత కలిగింది. ఆ కృతజ్ఞత మాటతో చెప్తున్నారు నమస్కారం. మళ్ళీ తమ శరీరాన్ని
సాష్టాంగ ప్రణామం చేస్తున్నారు, కింద పడుకొని సాష్టాంగ నమస్కారం పాదాలు చేస్తున్నారు. దాన్ని త్రికర ప్రణిపాతం అంటారు. అలా చేయాలి. గురువులు ఎవరికి కనిపిస్తే నిజంగా మనం చేయాల్సిన పని అది, అలా చేయాలి. నేను చూసినానండి, మా గురువు గారికి అనంతపురంలో కొంతమంది అసలు అంత వింటారు ఆమె దగ్గర, ఆమె అసలు లెక్క లేకుండా వెళ్ళిపోయావు. నాకు చాలా బాధ అనిపించేది. ఎందుకంటే ఆమె జ్ఞాన కని, ఎంత జ్ఞానం ఉందో ఆమె దగ్గర. అసలు ఆమె ఊరికే పోతూ ఇట్లంటూ వెళ్ళిపోతుంటారు. ఆమెది అంతే, నమస్కారం నోటితో కూడా అంటూ ఇట్లా పెట్టేసి పోతుంటారు. అసలు ఆమె దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టాల్సినావు కదా, అట్లా వెళ్ళిపోతుంటారు. నిజానికి గురువులు అంత గొప్ప స్థితి కదా వాళ్ళది. ఎన్ని విషయాలు మనకు చెప్తారు వాళ్ళు. అసలు వాళ్ళు చెప్పకపోతే మనం ఎక్కడ ఉంటాం, మనకేం తెలుస్తుంది అసలు. ఇంత జ్ఞానం ఆమె పెట్టిన భిక్ష కదా అది. ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఉంటారంటే నాకు ఆశ్చర్యం ఉండేది. కాబట్టి ప్రణిపత్య మహాభాగం, ఈ విధంగా నమస్కారం అంటే ఆయన అంతసేపు అన్ని విషయాలు చెప్పేసరికి ఆనందంతో వాళ్ళు అంత జ్ఞానం అందించడానికి ప్రతిగా వాళ్ళు నమస్కరిస్తున్నారు. నమస్కరించి నిర్విణ్ణు అతి మమత్వేన రాజ్యాపహరణేన చ, ఆ రాజుకి ఏముంది, అతి మమత్వం, నాది నా రాజ్యము అనే ఒక మమకారం ఉంది ఆ సౌద మహారాజుకి. అందువల్ల రాజ్యాపహరణేన చ, తన రాజ్యం అపహరించబడేసరికి ఆయనకి నా రాజ్యం పోయింది, నా రాజ్యాన్ని నేను ఉండడం లేదు అనే ఒక బాధ మిగిలిపోయింది ఆయనకి. కానీ ఇప్పుడు ఇంత వినిన తర్వాత నిర్వీణ, ఒక్కసారిగా ఆయనకి వైరాగ్యం వచ్చేసింది. ఈ రాజ్యము, ఈ భోగము అన్ని పోయినా నేను ఎన్నాళ్ళు ఏడుస్తున్నాను, ఇదంతా నా మోహం అనే విషయాన్ని అతడు తెలుసుకున్నాడు. తెలుసుకొని ఏం చేస్తున్నాడు, జగామ సద్యస్తపసే సచ వైశ్యో మహామునే, ఆ మహాముని దగ్గర సెలవు తీసుకొని వెంటనే జగామ బయలుదేరారు. ఎవరు? ఆ వైశ్యుడు, ఆ సురథ మహారాజు. వెంటనే సత్య, వెంటనే తపస్సు చేసుకోవడం కోసంగా వాళ్ళు ఇద్దరు బయలుదేరారు. సందర్శనార్థం అంబాయ నదీ పులిన సంస్థిత, వాళ్ళు తపస్సు చేసుకోవడం కోసంగా, తపస్సు చేసుకోవడం కోసమే కాదు, సందర్శనార్థాయ అంబాయ, అమ్మవారి యొక్క కటాక్షం, అమ్మవారిని ప్రత్యక్షం చేసుకోవాలి, సందర్శనం, ఆ దర్శనం కావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ నదీ పులిన సంస్థిత, నది ఒడ్డున ఉండేటువంటి ఒక ఇసుక కూర్చుని వాళ్ళు తపస్సు చేయడం మొదలు పెట్టారు. వాళ్ళు సచ వైశ్య తపస్తే దేవీ సూక్తం తౌ తస్మిన్ పులినే దేవ్యాః కృత్వ మూర్తి మహీమయీం, వాళ్ళు సచ వైశ్య తపస్సు, వాళ్ళు తపస్సు చేయడం మొదలు పెట్టారు. దేవీ సూక్తం పరం జపం, వాళ్ళు జపంగా ఏది తీసుకున్నారు, దేవీ సూక్తం తీసుకున్నారు. మనకి దుర్గా సప్తశతిలో 5వ అధ్యాయం నమస్తస్యై 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 నమో నమః అనే ఉండేటువంటి ఆ దేవి సూక్తాన్ని వాళ్ళు జపం చేయడం మొదలు పెట్టేశారు. వాళ్ళు తాము తస్మిన్, ఇద్దరు కూడా పులినే దేవ్యాః, ఆ ఇసుక తిన్న మీద కూర్చొని వాళ్ళిద్దరు ఏం చేశారట, కృత్వ చేశారు. ఏం చేశారు, మూర్తి మహీమయం, అక్కడ ఉండే మట్టి అంతా తీసుకొని, భూమి మీద ఉండే మట్టి అంతా తీసుకొని అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసుకున్నారట వాళ్ళు. అంటే వాళ్ళకు పూజ చేసుకోవడానికి ఒక ఆలంబన, అక్కడ అది ఎవరు నిర్జన ప్రదేశాన్ని వెళ్ళిపోయారు కాబట్టి అక్కడ మట్టి ఉంది కాబట్టి ఆ మట్టితోనే వాళ్ళు ఏం చేస్తున్నారు, అమ్మవారి యొక్క విగ్రహాన్ని, మూర్తిని తయారు చేసుకున్నారట. ఎందుకు, వాళ్ళ ఏకాగ్రత కోసం, పూజ చేయడం కోసం చేసుకున్నారు. అర్హానాం చతుస్తస్యాః పుష్ప రూపాగ్ని తర్పణైః నిరాహారౌ యథాహారౌ తన్మనస్కౌ సమాహితౌ, వాళ్ళ మనసులో బాగా సమాహితం అంటే నిశ్చలమైన బుద్ధితో, ఏమాత్రం చెప్పుచేరిని మనసు పెట్టుకొని అమ్మవారినే ఇంకా వేరే ఆలోచన లేకుండా మనసు దానికి అర్పణ చేసేసి వాళ్ళు ఏం చేస్తున్నారట, పుష్ప ధూపాగ్ని తర్పణైః, వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు, అక్కడ దొరికిన ఆ నది ఒడ్డున దొరికేటువంటి పూలు, మళ్ళీ ధూపము, మరి నీరు దొరికితే అర్పిస్తున్నారు.
తర్పణం చేస్తున్నారు. అంటే అక్కడ ఏం జరుగుతున్నా ఇస్తున్నారు అంతే వాళ్ళు. ఫస్ట్ యథాహారం మితంగా భోజనం చేస్తూ వచ్చాట. ఆ శరీరం నిలుపుకోవడానికి కోసం మాత్రమే భోజనం చేస్తూ వచ్చాట. తర్వాత నిరాహారం, పూర్తిగా ఆహారం మానేశారట. అంటే అర్హణ అమ్మవారికి తగినట్టుగా వాళ్ళు పూజ చేయడం మొదలు పెట్టారు. ఏ విధంగా పూజ చేస్తున్నారట? అక్కడ దొరికే పూలు తెచ్చుకున్నారు, అక్కడ దొరికే ధూపం తెచ్చుకున్నారు, అక్కడ ఉండి నీటితో అర్పణం ఇస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఆహారం కూడా, ఎందుకు వాళ్ళు ఉండే ప్రాంతాల్లో పండు తప్ప ఏం దొరకవు, అవి కూడా కొంతకాలం తిన్నారు. తర్వాత క్రమంగా అలవాటు తప్పించేశారు. ఆహారం లేకుండా ఉండే రకంగా, నిరాహారంగా ఉండే రకంగా తయారు చేసుకున్నారు శరీరాన్ని. అంటే క్రమశిక్షణకు అలవాటు చేశారు బాడీని వాళ్ళు. కానీ మనసు మాత్రం సమాహితం, స్థిర చిత్తంతో చేస్తున్నారు. ఏం చేసినా, ఆ పువ్వు ఇచ్చినా మనస్ఫూర్తిగా చేస్తున్నారు, ఆ తర్పణం ఇచ్చినా మనస్ఫూర్తిగా చేస్తున్నారు. మనసు మాత్రం నిశ్చలంగా ఉంది. దత్తస్థౌ ఫలించైవ నిజగాత్రా సుగుక్షితం ఏవం సమారాధయతో స్త్రీభిర్ వర్షైర్ యథాత్మనో. వాళ్ళు ఏం చేశారట? దత్తతో బలించేవ, బలి ఇస్తున్నారు. బలి అంటే అక్కడ దొరికే పండ్లు పెడుతున్నారు. వాటితో పాటు ఏం చేస్తున్నారట? వాళ్ళు నీళ్ళు ఎట్లా తర్పణం ఇస్తున్నారు, ఆ విధంగా తమ శరీరంలో కొంచెం రక్తం తీసి దాన్ని కూడా తర్పణంగా ఇస్తున్నారట అమ్మవారికి. బలి చేయవ, నిజంగా తనలో ఉండే, తమ శరీరంలో ఉండే కొంచెం రక్తం తీసి అమ్మవారికి ఇస్తున్నారట. ఇచ్చి ఏవం సమారాధయతో, చక్కగా పూజ చేశారట. ఏ లోటు లేకుండా, అంటే మనస్ఫూర్తిగా వాళ్ళు అక్కడ ఉండే వస్తువులు తెచ్చుకొని అక్కడ దొరకని వాటి కోసం తాపత్రయపడకుండా దొరికిన వాటితోనే మనస్ఫూర్తిగా పూజ చేశారట. అందుకు సమారాధన అంటే మనస్ఫూర్తిగా, అంటే చక్కగా చేయడం, ఏ లోటు లేకుండా అలా చేశారు. అది కూడా ఎట్లా? స్త్రీభిర్ వర్షైర్ యథాత్మనోహో, వాళ్ళు ఆత్మార్పణ దృష్టితో ఎలా చేశారట? 3 సంవత్సరాలు చేశారట. ఆ విధంగా వాళ్ళ పూజ గాని, ఆ జపం గాని, ఆ ధ్యానం గాని అన్ని కూడా 3 సంవత్సరాలు చేశారు. చూడండి, కొంతమంది జపం దగ్గర అయిపోతారు, కొంతమంది జపం పట్టుకోగానే పూజ చేయడం ఆపేస్తారు, కొంతమంది ధ్యానం పట్టుకోగానే పూజ చేయడం ఆపేస్తారు. కానీ పూజ మాత్రం ప్రాథమిక స్థితి, దాని అరవు, దాన్ని పట్టుకొని మిగతాలు చేయాలి. ధ్యానం చేస్తూ కూడా జపం చేయాలి. జపం చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా పూజ కంపల్సరిగా చేయాలి. కాబట్టి వాళ్ళు ఆ విధంగా పూజ చేస్తున్నారు. జపం కూడా 5వ అధ్యాయం చెప్పినటువంటి దేవీ సూక్తంతోనే వాళ్ళు జపం చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ శరీరంతో సంబంధించిన రక్తాన్ని ఇస్తున్నారు. అది ఎక్కువసేపు ఇవ్వరు, బల్లెండు కొద్దిసేపు, ఒక్క రోజు అట్లా ఇస్తారు. అలా ఇచ్చి వాళ్ళు పూజ చేయడం మొదలుపెట్టి అది కూడా 3 సంవత్సరాలు పూర్తి అయిపోయినట. ఆ విధంగా వాళ్ళు నిష్ఠగా చేయడంతో పరితుష్ట జగద్ధాత్రి, ఆ జగత్తునంతా పరిపాలించి ధరించి ఉండే ఆ తల్లి పరితుష్ట, చాలా సంతోషించినట. వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలకి, వాళ్ళ పూజకి అమ్మవారి సంతృష్టి చెందారు. ప్రత్యక్షం, వెంటనే ఆ ప్రత్యక్షం అయిపోయారు. ఆ చండిక, ఆమె ఈ విధంగా మాట్లాడుతోంది. ఆ చండికాదేవి ఈ విధంగా పలుకుతోంది. దేవి వాచ, అమ్మవారు మాట్లాడుతున్నారు. ఎన్నో దశకం చెప్పరా? ఎన్నో దశకం, ఎన్నో శ్లోకం? 13వ అధ్యాయం 15. ప్రార్థ్యతి త్వయా భూప త్వయా చ కులనందన మత్త సత్ ప్రాప్యతాం సర్వం పరితుష్ట దదామి తత్. ఈ విధంగా ప్రార్థతే, వాళ్ళు ప్రార్థించారు, అర్థించారు. ప్రార్థన అంటే ఏంటి? వాళ్ళకు మనం ప్రార్థన ఉపయోగిస్తున్నాం. ప్రార్థన అంటే అర్థించడం, కోరుకోవడం. మనం ఏం కావాలనుకుంటున్నామో దాన్ని కోరుకుంటున్నాం. ప్రార్థతే త్వయా భూప, ఆ రాజు చేత అమ్మవారు చెప్తారు, భూప, ఓ రాజా, త్వయా కులనందన, వైశ్య కులంలో ఆనందం కలిగించినటువంటి ఓ వైశ్యుడా, ఓ రాజా, మీ ఇద్దరు నన్ను ప్రార్థించి ఏ విధంగా ఇంత గొప్పగా నా కోసంగా మీరు ఇంత ప్రార్థన చేశారు కదా, నాకు ఇన్ని సేవలు చేశారు కదా మీ ఇద్దరు కలిసి. మత్త సత్ ప్రాప్యతాం సర్వం, మీకేం కావాలో అన్ని, సర్వం ఏం కావాలంటే అన్ని, అవన్నీ కూడా పరితుష్ట, నేను చాలా సంతోషించాను కాబట్టి సంతోషంగా దదామి తత్, మీరేం కోరుకుంటే అవి ఇచ్చేస్తాను, కోరుకోండి అని అమ్మవారు అన్నారు.
మార్కండేయ ఉవాచ మార్కండేయుడు చెప్తున్నాడు తతో వవ్రే నృపో రాజ్యం అవిభ్రంశ్యన్య జన్మని అత్రైవ చ నిజం రాజ్యం హత శత్రు బలం బలాత్. తతో అప్పుడు ఆ రాజు రాజు అడుగుతున్నాడు ఏమని, వవ్రే కోరుకుంటున్నాడు ఏమని, రాజ్యం అవిభ్రంశ్య అన్య జన్మని. అమ్మా నేను వచ్చే జన్మలో, అంటే ఈ జన్మ వచ్చే జన్మలో కూడా నేను రాజు కావాలి. అది కూడా ఎలా ఉండాలి, అవిభ్రంశ్య అన్య జన్మని ఇంకో జన్మ ఎత్తిన తర్వాత నేను రాజుగా ఉండాలి. ఇప్పుడు నేను రాజ్యాన్ని పరిపాలన ఏమైపోయింది, శత్రురాజులు వచ్చి ఆక్రమించేశారు, నన్ను బయటికి నెట్టేశారు. అటువంటి పరిస్థితులు ఇక ముందు రావు. రాజు కావాలి జన్మలో, కానీ నేను ఎప్పటికీ నన్ను శత్రువులతో నేను స్థిరంగా పరిపాలన చేయాలి. అది నాకు నేను భ్రంశం కాకూడదు, దాంట్లో వెళ్ళిపోకూడదు. ఆ రాజసింహుడి మీద స్థిరంగా కూర్చోవాలి. అటువంటి నాకు రాజ్యం ఇవ్వదు. అత్రైవ చ నిజం రాజ్యం. ఇప్పుడు నా రాజ్యం ఉంది కదా, నా రాజ్యాన్ని పోగొట్టుకున్నాను కదా, ఆ రాజ్యాన్ని అత శత్రు బలం బలాత్, ఆ శత్రు రాజులందరినీ కూడా నేను సంహరించాలి. అది కూడా బలాత్, నేను బలంతో, నా బలంతో నేనే వాళ్ళని సంహరించి నా రాజ్యాన్ని ఈ జన్మలో పొందాలి. వచ్చే జన్మలో మాత్రం స్థిరమైన రాజుగా నిలబడాలి. ఎవ్వరు నా రాజ్యాన్ని ఆక్రమించకూడదు, నేను రాజుగా సుస్థిర పరిపాలన చేయాలి. అటువంటి భాగ్యాన్ని కలిగించు అని అడిగాడు ఆ శ్రోత మహారాజు. ఏమడిగాడు చూడండి, ఒకటి ఈ జన్మలో ఇప్పుడుండి నేను పోగొట్టున్న రాజ్యాన్ని నేను పొందాలి, శత్రువులను నేనే జయించాలి, నా బలంతోనే జయించాలి, ఆ రాజ్యాన్ని నేను పొందాలి. మళ్ళీ వచ్చే జన్మలో స్థిరమైన రాజ్య పరిపాలన నేను చేయాలి, రాజుగా ఉండిపోవాలి అని అడిగాడు. సోపి వైశ్యస్తతో జ్ఞానం వవ్రే నిర్విఘ్న మానసః మమేత్య అహమితి ప్రాజ్ఞ సంగ విచ్యుతి కారకం. అప్పుడు వైశ్యుడు అడుగుతున్నాడు, సోపి వైశ్యస్తతో, అప్పుడు వైశ్యుడు అడుగుతున్నాడు, జ్ఞానం వవ్రే నిర్విఘ్న మానసః, అతని మనసు వైరాగ్యంతో నిండిపోయినట ఆ వైశ్యుడికి. అందుకని ఆయన చెప్తున్నాడు, మమేత్య అహమితి, అమ్మ అన్నింటికి కారణం ఏంటంటే మమకారం, అహంకారం. ఈ రెండే అన్నింటికి కారణం కదా. అవి రెండు ఏం చేస్తున్నాయి, సంఘ విచ్యుతి కారకం. ఈ రెండింటితో మేము కూడుకున్నందువల్ల మేము చ్యుతి జారిపోతున్నాం. మనిషిగా పుట్టినా కూడా మేము హాయిగా ఉండలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఈ మమకారం, అహంకారం. ఈ రెండింటి వల్లే మేము నరకం అనుభవిస్తున్నాం. ఈ విషయము ప్రాజ్ఞుడైన వాడు తెలుసుకుంటాడు, అంతే, జ్ఞానం అయిన వాడు తెలుసుకుంటాడు. చాలా కష్టం అండి ఈ మమకారం, అహంకారం అంత దౌర్భాగ్యం కొట్టేది. మనం ప్రతిరోజు ప్రతి క్షణం ఈ రెండింటితో మనం ఆరాటం ఉండాల్సింది. జయించలేమండి, చాలా కష్టం అండి. ఎప్పుడో ఇంటర్మీడియట్ లో భగవద్గీత దాంట్లో ఉండేది ఆ విషయమే కదా. ప్రాక్టికల్ గా చూద్దామంటే సాధ్యం కాదు. ఇంత కష్టం అంటే అంత కష్టం. ఉదయం లేస్తామా, అయ్యో పిల్లలు ఇంకా ఫోన్ చేయలేదు, పిల్లలు ఎలా ఉన్నారు అని చెప్తుంది మనసు. ఇప్పుడు అది అవసరమా, నీకు దుర్గా సత్య చదవాలి కదా, అది చదువుకో అనగానే మళ్ళీ వెనక్కి వస్తుంది. మళ్ళీ కొంతసేపుకి వస్తుంది, మనవాడికి ఎట్టుందో ఏందో, ఒకసారి ఫోన్ చేస్తే ఏం నువ్వు అంటుంది. మళ్ళీ నేను దుర్గా సత్య చదువుతున్నానా, మధ్యాహ్నం పో బయటికి అంటే పోతుంది. మళ్ళీ ఇంకొంతసేపుకి వస్తుంది. అయినా నీ కొడుకు వాళ్ళు ఫోన్ చేయొచ్చు కదా, నీకు ఇంత ఆరాటం ఉంటే అని మళ్ళీ గుర్తు చేస్తుంది. మళ్ళీ నేను దుర్గా సత్య చదువుతున్నాను బయటికి వెళ్ళు అంటే మళ్ళీ పోతుంది. ఇది మమకారం. మమకారాన్ని కంట్రోల్ చేయడం కొంచెం సులభం, కానీ అహంకారాన్ని జయించలేదు. అహంకారం ఏం చేస్తుంది, ఇంకా భయంకరమైంది. ఉదయం లేచి ఏం చెప్తుంది, అదిగో ఆ రోజు పెళ్లికి పోయావా, వాళ్ళు నిన్ను గౌరవించలే, మరి పట్టించుకోలే అంటుంది. సరే ఇప్పుడు వాళ్ళు గౌరవిస్తే ఏంటి, గౌరవించకపోతే నాకెందుకు, నేను చదువుకోవాలి కదబ్బా, వదులు నన్ను అంటే సరే అండి. ఒక సెకండే వదులుతుంది, మళ్ళీ కొనిషాకు వచ్చేస్తుంది. వచ్చి ఏం చెప్తుంది, అసలు ఆ పెళ్లిలో వాళ్ళకి పెట్టారు మంచి చీరలు, నీకు మంచి చీరలు పెట్టా తెలుసా నీకు అంటుంది. సరే బా, ఆ చీర నేనే జీవితాంతం కడతానా, ఈయన నాకు అవసరమా, ఇప్పుడు నువ్వు పోవే నేను చదువుకోవాలంటే పోతుంది.
మళ్ళీ ఇంకొచ్చడికి వస్తుంది. అసలు ఆ పెళ్ళిలో చూసావా నిన్ను ఎంత ఇన్సల్ట్ చేశారు వాళ్ళు. వస్తే వాళ్ళు ఇన్సల్ట్ చేస్తే ఎంత, వాళ్ళు ఏమన్నా నా తల మీద కిరీటం కింద పడేశారా, ఏం చేశారు, పోవే అబ్బాలు అంటే మళ్ళీ ఇంకొచ్చడికి వస్తుంది. అసలు నీకు విషయం తెలుసా, అక్కడ వాళ్ళందరినీ బల రిసీవ్ చేసుకున్నారు, నిన్నేం రిసీవ్ చేసుకున్నారు తెలుసా అని చెప్తుంది. వచ్చి తప్పుడు దాకా పోవే, నా ప్రాణం నేను దుర్గాసలు చదువుతున్నాను పోవే అంటే మళ్ళీ పోతుంది. ఇంకొకసారి మళ్ళీ వచ్చేస్తుంది. అసలు నీ తప్పులే, వాళ్ళెవరు ఫోన్ చేయకపోయినా నువ్వు ఎప్పుడు అందరితో ఫోన్ చేసి మాట్లాడుతుంటావు, నీది తప్పు అసలు అది మళ్ళీ మొదలు పెడుతుంది. చదివింది బా నాకెందుకు, వాళ్ళు చేస్తే అంత, వాళ్ళు చేయకపోతే నాకెందుకు, నేను శాశ్వతం కాదు, వాళ్ళు శాశ్వతం కాదు, నువ్వు పో అంట పోతుంది. మళ్ళీ వచ్చేం చెప్తుంది, అసలు నీకు బుద్ధి లేదు, వాళ్ళందరూ నిన్ను గౌరవించకపోతే నువ్వెందుకు వాళ్ళు నెత్తిని పెట్టుకొని చూసుకుంటావు అని మళ్ళీ మొదలు పెడుతుంది. సేమ్ దుంపదగా నీకు నమస్కారం పెడతావు, పోవే తల్లి నేను చదువుకోవాలి అంటే మళ్ళీ పోతుంది. ఇంకో సెకండ్కే మళ్ళీ వస్తుంది, పెద్ద టైం కూడా గ్యాప్ తీసుకోదు, ఇంకో సెకండ్కే వస్తుంది. అసలు నీకు ఇంకో విషయం తెలుసా, అప్పుడే భాషను చదువుతుంటా, ఈ భాషల్లో చెప్పింది ఆ రోజు నువ్వు చెప్తే ఒక ఆయన తప్పు అన్నాడు, ఇప్పుడు చూడు భాషల్లో ఏముందో, నువ్వు చెప్పిందే కరెక్ట్. ఆ రోజు ఆయన ఖండించావు, ఒక మాటలో ఖండించావా, గమ్మని వినొచ్చేసావు. చూడు ఇప్పుడు ఏముంది భాషల్లో, నువ్వు చెప్పిందే కరెక్ట్, అనవసరంగా దీన్ని వదిలేసావు. ఆ రోజు ఇచ్చి మంచి ఛాన్స్, వాడెవరో చెప్తే వినేస్తావు నువ్వు, నీకు బుద్ధి లేదు అని మళ్ళీ మొదలుపెట్టు. అబ్బా జరిగిపోయినా నేను మార్చలేను పొబ్బా, నాకు అవసరం లేదంటే మళ్ళీ పోతుంది. ఇంకో నిమిషంతో వస్తుంది మళ్ళీ, ఇదిగో ఈ భాష్యంలో చూసావా ఈ పదానికి ఇది అర్థం ఉండేది, వాళ్ళందరూ ఈ పదానికి వేరే అర్థం మార్చి చెప్తున్నారు చూసావా, అది గమనించావా అని మళ్ళీ వస్తుంది. సరేలే వాళ్ళు చెప్తూ నాకు ఎందుకు, నేను ఇలా చెప్పుకుంటాను, నాకు తెలుసు, నేను భాషను చదివిందే చెప్తాను, ఇంకేం చెప్పను. మళ్ళీ దీంట్లో కూడా చూడండి, దీంట్లో కూడా అలంకారం మళ్ళీ మొదలవుతుంది. చేసేది మంచిపోయి దానికి కూడా అది అర్థమే. వదలదండి అహంకారం, చాలా భయంకరమైనది. భయంకరమైన రాక్షస ఎవరన్నా ఉన్నారంటే అహంకారం, చాలా కష్టం జయించడం. మమకారాన్ని కొంతసేపు పక్కా పెట్టి, మమకారం జయించడం కష్టమే, కొంచెం పర్వాలేదు. అది మనుషులు కొంచెం దూరం ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళ గురించి ఇక్కడ గురించి నేను ఎందుకు ఆలోచించాలా, ఒకవేళ ఆలోచిద్దాం నేను చేసేది ఏం లేదు కదా అని నోరు మూసుకోమంటే మూసుకుంటుంది. కానీ అహంకారం మాత్రం అనుక్షణం ప్రారంభిస్తుందండి. ఉపయోగించుకోండి, భయంకరమైంది అహంకారం. దానికి ఎన్ని చెప్పు, ఎన్ని పుస్తకాలు చదువు, ఎన్ని నీతి వాక్యాలు చెప్పు, మళ్ళీ వాటికి వస్తుంది. చెప్పినా కూడా కదా, అందుకే కదా మనకు ఆ శృంగుడిని చంపడానికి అంత టైం పడింది అమ్మవారికి. అంటే మనలో ఉన్న దైవశక్తి అంత బలమైతే గాని ఆ అహంకారాన్ని చంపలేం, చాలా కష్టం. అందుకే ఏం చెప్తున్నాను, నాలో ఉండి మమకారాన్ని అహంకారాన్ని నేను చంపలేను, దానివల్ల చ్యుతి జారిపోతుంటాం ప్రతిరోజు. మనం అంతేనండి, మనకు తెలుసుకున్న ప్రాక్టికల్ లైఫ్ లోకి వచ్చేసరికి ఇవి రెండు విశ్వరూపం చూపిస్తాయి మన మీద. మన కావచ్చు మన ఎవరితో మాట్లాడినప్పుడు ఏమైనా వెనక దూరంగా పోయి చూస్తే వెనక్కి జండు దెయ్యాలు కూర్చో ఉంటాయి, భూతాలు కూర్చో ఉంటాయి. ఇంకేం కారణం ఉండదు, వేరే కారణమే ఉండదు సార్, ఈ రెండే కారణం. ఈ రెండుని తీసుకుని డస్ట్బిన్ లో వేద్దామంటే సాధ్యమయ్యే విషయమే కాదండి, చాలా కష్టం. ఎంత కష్టం అంటే అంత కష్టం. అందుకే ఆయన చెప్తాడు. కాబట్టి ప్రాజ్ఞుడైన వాడు కూడా జారిపోతాడు. అటువంటి పోగొట్టుకునే జ్ఞానం, నేను కోరేది జ్ఞానం, ఆ జ్ఞానాన్ని ప్రసాదించమ్మా అని అడుగుతున్నాడు వైశ్యుడు. ఏం డైరెక్ట్ గా మోక్షం అడగచ్చుగా, ఆయన అడగలేదు. ఎందుకు, అక్కడే ఉంది మమకారం అహంకారం పక్కకు తీయంగానే మోక్షం అదే వచ్చేస్తుంది. అవి తీయడమే కష్టం. అది అమ్మవారి అనుగ్రహం ఉందా, తీయడం సులభం. అంటే ఇప్పుడు మనకి బ్రెయిన్ పనిచేస్తుంది, ఏ మాట మన ఇప్పుడు మనసు ఏం చెప్పినా ఆవిడ వెంటనే ఇది మమకారందా ఇది అహంకారందా అని మనం ఆలోచించుకుంటాం. ఆలోచించుకొని డిసైడ్ చేసుకొని పక్కకు తీస్తాం. దానికి ఒక రోజు పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు, 10 రోజులు పట్టొచ్చు కూడా దానికి. అది కూడా ఉంది, దాంట్లో అది కూడా ప్రాబ్లం ఉంది. ఈ రోజు చెప్తే కూడా దానికి ఇన్ని విషయాలు చెప్పినా కూడా అదేం మారదు, పెట్టుకో ఉంటుంది. ఒక 10 రోజుల తర్వాత, ఒక 20 రోజుల తర్వాత అయినా కూడా రియలైజ్ అవుతుంది. అప్పటి నిద్రలు వేస్తుంది. అంతసేపు అన్ని రోజులు చెప్పాల్సింది. అంత ట్రైనింగ్ ఇవ్వాలి మనసుకి. ఎంత కష్టం అంటే అంత కష్టం ఉంది. దీనికి మాత్రం దగ్గర దారి ఏంటంటే అమ్మవారి పాతాలు పెట్టుకొని ఈ 2 నేను భరించలేను తల్లి, నా వల్ల కాదు అంటే ఆమె
జ్ఞాన మార్గంలో దారి చూపిస్తారు. చిన్నగా ఒక్కొక్క మెట్టు ఎక్కించుకొని తీసుకెళ్తారు. అప్పుడు మనల్ని మనం సంస్కరించుకోవడానికి చాలా టైం పడుతుంది. అంటే ఆత్మ విమర్శ ఎక్కువ కావాలి. ప్రతి మాట గమనించుకోవాలా, ప్రతి పని గమనించుకోవాలంటే ఒక్కోసారి మన మోహంలో పడతాం. అప్పుడు మాత్రం జవాబు తగ్గుతుంది. తగిలినా కూడా జ్ఞానం ఉంది కాబట్టి మనం 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, 4 రోజులు కానీ లేచి కూర్చుంటాం. ఆ రోజు తప్పు చేశాము అని లేచి కూర్చొని మళ్ళీ అది రిపీట్ కాకుండా చేసుకునే భాగ్యం మాత్రం కలుగుతుంది. కానీ అంతటి పరిస్థితి కూడా రాకుండా ఆమె రక్షించదలుచుకుంటే ఆమె రక్షిస్తారు. అది అక్కడ ఉండే విషయం. కాబట్టి వైశ్యుడు ఏమడుతున్నాడు, అమ్మ ఈ రెండు నాకు జారిపోవడానికి, ఆ సంసారంలో పడేసేదానికి అవకాశం ఉంది కాబట్టి నువ్వు ఈ రెండు తీసేసావంటే నేను జ్ఞానవంతుడిని అవుతాను, అటువంటి జ్ఞానం నాకు ప్రసాదించమ్మా అని అడుగుతున్నాడు ఆ వైశ్యుడు. ఎంత బాగా అడిగట్టు. దేవి వాచ, అమ్మవారు చెప్తున్నారు, స్వల్పైరహోభిర్ నృపతే స్వం రాజ్యం ప్రాప్స్యతే భగవాన్ హత్వా రిపూన స్ఖలితం తవ తత్ర భవిష్యతి. స్వల్పైరహోభిర్, అతి కొద్ది కాలంలోనే, నృపతి ఓ రాజా నువ్వు కొద్ది కాలంలోనే, స్వం రాజ్యం నీ యొక్క రాజ్యాన్ని, ప్రాప్స్యతే భవాన్ పొందుతావు, నీ రాజ్యాన్ని నువ్వు అతి తక్కువ కాలంలోనే సంపాదించుకుంటావు. హత్వా నువ్వు చంపేస్తావు ఎవరిని, రిపూన స్ఖలితం వాడందరినీ సమూలంగా సంహరించేస్తావు. తమ తత్ర భవిష్యత్తు, ఇంకా నువ్వు భవిష్యత్తులో రాజు అయిపోతావు. అంటే నీ రాజ్యానికి నువ్వు రాజు అయిపోతావు. మృతశ్చ భూయ, నువ్వు మరణించంగానే తర్వాత ఈ రాజ్య పరిపాలన అయిపోయింట నీ ఆయుష్ తీరిపోతుంది కదా, అప్పుడు నువ్వు మరణిస్తావు కదా, అప్పుడు సంప్రాప్య జన్మ దేవా దివ్యస్వత, నువ్వు మరణించిన తర్వాత మంచి జన్మ వస్తుంది. ఏం జన్మది, దేవా దివ్యస్వత, దేవదేవుడి నా సూర్యుడికి పుత్రుడిగా జన్మిస్తావు. సావర్ణికో నామ మనుర్భవాన్ భూమి భవిష్యతి, నీవు సావర్ణి అనే ఒక పేరు, నామ అదొక పేరు వస్తుంది నీకు. మనువు దాంట్లో జన్మిస్తావు, మనువంశంలో జన్మిస్తావు. భవాన్ భూమి భవిష్యతి, ఈ భూలోకంలో నువ్వు ఆ గొప్ప మనువుగా ఖ్యాతి పొందుతావు. భవిష్యత్తులో నువ్వు మనువుగా పేరు సంపాదించుకుంటావు, అంటే శాశ్వతమైన రాజు అవుతావు. వైశ్యవర్య త్వయా యశ్చ వరోస్మత్తో అభివాంఛితః తం ప్రయచ్ఛామి సంసిద్ధ్యై తవ జ్ఞానం భవిష్యతి. అప్పుడు వైశ్యుడు తిరిగి చెప్తోంది, ఓ వైశ్యవర్య త్వయా యశ్చ వరోస్మత్తో, నన్ను ఏ వరం అయితే నువ్వు అడిగావు అది అభివాంఛిత, నీ మనస్ఫూర్తిగా ఏదైతే కోరుకున్నావో, ఏం కోరుకున్నావు నువ్వు, జ్ఞానంగా కోరుకున్నావు. తం ప్రయచ్ఛామి సంసిద్ధై, నీవు దానికి సంసిద్ధుడయ్యే రకంగా నేను ఏర్పాటు చేస్తాను. ఏ సంసిద్ధత, ఆ అహంకారము మమకారము తీసేంత జ్ఞానం నీకు ప్రసాదిస్తాను. తవ జ్ఞానం భవిష్యత్తు, అటువంటి జ్ఞానాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. నీకు వచ్చేస్తుంది. ఈ అహంకారం మమకారం అనేవి నేను పీడించవు. ఇంకా నువ్వు నీ మనసు సిద్ధమయ్యే రకంగా నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాను. అంటే అర్థమైంది, జ్ఞానం వచ్చిందంటే ఏమొస్తుంది, మోక్షం గ్యారంటీ. అందుకే భగవద్గీత కూడా జ్ఞానమే ముఖ్యమైనది, జ్ఞానం పొందు అని చెప్పి. జ్ఞానం ఏంటది, అహంకారం తీసేయడమే జ్ఞానం. ఆ జ్ఞానం రావడం చాలా కష్టం. ఇది భగవద్గీత సారమే. ఆ విషయం కూడా అది కష్టం. అటువంటిది అమ్మవారు ఇచ్చేసారు అతనికి. ఇచ్చేసాను, మోక్షం పొందుతావు ఇంకా అని చెప్పేసాను. మార్కండేయుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఈ కథ అంతా జరిగింది మార్కండేయ పురాణంలో కాబట్టి మార్కండేయుడు చెప్తున్నాడు. ఇది దత్వాదయోర్ దేవి యథాభిలషితం వరం బభూవాంతర్హిత సజ్జో భక్త్యా తామభ్యాభిష్టుత. భక్తితో వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ కోరికలు తీరుస్తాను అమ్మవారు చెప్పారో అప్పుడు అమ్మవారిని వాళ్ళు భక్తితో ఆ ఇద్దరు కూడా అభిష్టుత స్తోత్రం చేశారు అమ్మవారికి. చేసిన తర్వాత ఇది దత్వా తయోర్దేవి, ఈ విధంగా వాళ్ళకు వరములు ఇచ్చిన తర్వాత ఏదా అభిష్టం వరం, వాళ్ళు ఏం వరం అడిగారో వాళ్ళు కోరుకున్న వరం ఇచ్చిన తర్వాత వాళ్ళు స్తోత్రం చేసిన తర్వాత బహు అంతర్హిత సజ్జో వెంటనే ఆమె అంతర్ధానం అయిపోయింది, మాయమైపోయింది.
ఏవం దేవ్యా వరం లబ్ధ్వా సురదః క్షత్రియర్షభః సూర్యాజన్మ సమాసాద్య సావర్ణిర్ భవితామనుః. ఈ విధంగా ఏ విధంగా అయితే వాళ్ళు ఆయన వైశ్యుడు మోక్షం పొందేశాడు కాబట్టి ఇంకా ఆయన విషయం లేదు. ఏవం దేవ్యా వరం లబ్ధ్వా ఈ విధంగా వరం పొందినటువంటి సురద ఆ సురద మహారాజు క్షత్రియర్షభః క్షత్రియ రాజుల్లో గొప్పవాడైనటువంటి ఆ యొక్క రాజు సూర్యాజన్మ ఆ సూర్య పుత్రుడిగా జన్మించి సమాసాధ్య సంపాదించి సావర్ణి భవితామనువు ముందు కాలంలో సావర్ణిగా అయ్యి సావర్ణి అనే పేరుతో మనువుగా కాబోయే మనువు అవుతాడు అనే విషయాన్ని మార్కండేయుడు చెప్తున్నాడు. అంటే ఇది 2వ మన్వంతరంలో జరిగిన కథ. ఇప్పుడు మనకి 7వ మన్వంతరం జరుగుతోంది. రాబోయే మన్వంతరంలో ఈ సావర్ణి 8వ సావర్ణిగా వస్తాడు ఇతడు. రాబోయే కథ ఇప్పుడు చెప్పేశారు మనకి. అదనమాట దీంట్లో జరిగిన విషయం. ఇప్పుడు ఇదే శ్లోకాన్ని మళ్ళీ అక్కడ రిపీట్ చేశారండి, ఇంకేం లేదు. కాబట్టి ఈ విధంగా మనము ఈ సురద మహారాజు సుమేధ ఋషి వైశ్యుడు మేధా ఋషిని సుమేధ ఋషి ఆయన పేరు కూడా ఆయన్ని కలుసుకోవడం, వాళ్ళ బాధలు చెప్పడం. వాళ్ళు బాధలు చెప్తే మాకు విషయం తెలుస్తున్నా మేము ఎందుకు తొలగించుకోలేకపోతున్నాము అంటే ఆయన ఇప్పుడు ఈ అమ్మవారి కథంతా చెప్పడం. చెప్పిన తర్వాత వాళ్ళు అమ్మవారి కోసం తపస్సు చేయడం. తపస్సు చేస్తే వాళ్ళ పూజకు తపస్సుకు మెచ్చుకొని అమ్మవారికి వాళ్ళకి వరాలు ఇవ్వడం అనేది దీంట్లో మొత్తం కథ కదా. ఇప్పుడు మనం అసలైన ఇన్నర్ మీనింగ్కి వెళ్ళాలి దీంట్లో. ఇంకా లోపల ఇన్నర్ మీనింగ్ మీకు ఎక్కడ ఏ ముఖ్యమైన చాప్టర్స్ అన్నింటికి నేను అక్కడికక్కడే ఇన్నర్ మీనింగ్ చెప్పేశానండి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అసలైన క్యారెక్టర్స్ ఉండే వాళ్ళ మీ అర్థమైంది, లోపల ఉండే అర్థమైంది, అది తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి లాస్ట్ చాప్టర్ కన్నా మనకు తెలిసిపోయింది ఏంది, వైశ్యుడు అడిగిన దాంట్లోనే అసలైన రహస్యం ఉంది. ఆ శుంభుడు నిశుంభుడు ఎవరో కాదు, ఆ మమకారం అహంకారం. అదే అందుకని అమ్మవారు అంతసేపు ఫైట్ చేశారు. అంటే మనలో కూడా దైవత్వం ఎక్కువగా ఉంటే ప్రతిరోజు మనకు యుద్ధం లోపల జరుగుతుంది, బయటగా జరిగేది లోపలే. ఈ యుద్ధం అంతా అమ్మవారు చేసిన యుద్ధం అంతా ఏంది, దేవతా శక్తులకి రాక్షస శక్తికి ఎప్పుడు యుద్ధం జరుగుతుంటుంది. మనలో వాళ్ళ రాక్షసులు ఇద్దరే, మమకారం అహంకారం ఎప్పుడు ఉంటారు. వాళ్ళతో ఎప్పుడు మనం యుద్ధం చేయాల్సిందే, తప్పదు. గెలవడం చాలా కష్టం. కనీసం మనకు వాళ్ళిద్దరు ఉన్నారనే విషయం తెలుసుకోవడం కూడా ముక్కాలు జీవితం గడిచిపోయిందా తెలుస్తుంది ఎవరికైనా. ఇదే భగవద్గీత చిన్న వయసుకే తెలిస్తే ప్రతి ఒక్కడికి తెలిసిపోతుంది విషయం. కానీ ఇప్పుడు చిన్న పిల్లకాయలు ఊరికే ఇది శ్లోకాలు చెప్పడానికి మాత్రం ఏడ్చుకుంటున్నారు, అర్థం తెలుసుకోవడం లేదు. అది వచ్చింది అర్థం. మేము కూడా అంతే, చిన్నప్పుడంతా ఆ నాన్న పోటీలు పంపించేవాడు భగవద్గీత. కానీ నేను పోటీలు పోయిన దాని మీద ఇంట్రెస్ట్ పెరిగి ఇంటర్లో కూర్చొని చదివేసేదాన్ని ఏం చెప్తున్నారు దీంట్లో. కానీ అట్లా పిల్లకాయలందరికి ఇంట్రెస్ట్ అంతే ఉండదు. ఎందుకంటే ఇదేదో వేదాంతానికి సంబంధించి అనుకుంటారు, నిజానికి ప్రాక్టికల్ లైఫ్ సంబంధించింది భగవద్గీత. ఈ 2 విషయాలు తెలుసుకోవడం చాలా కష్టం అండి. చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు ఈ విషయాలు. ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళకు కూడా ఈ 2 రోగాలే ఉండొచ్చు అండి. రక్త కోళ్ళకు పడలేదంటే ఈ 2 కారణం. అల్లుళ్ళు పడకపోయినా ఈ 2 కారణాలు. ఏమి కారణాలు? ప్రతి దాని వెనక ఈ 2 ఎక్కువ కారణాలు. మీరు చూసుకోండి, ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఈ 2 భయంకరమైన మార్చం చేస్తూ ఉంటారు. మీరు గమనించలేదు, ఇక్కడంతా ఆ మేధా ఋషి వైశ్యుడు కూడా వింటున్నాడు. కానీ ఎక్కువ పిలిచింది ఈ రాజునే, సురద మహారాజుకే సంబోధిస్తూ చెప్పాడు ఈ కథ అంతా. ఎందుకలా? వాళ్ళు ఏది చేసినా కూడా చాలా నేర్పడతనంతో చేస్తారు. సురద మహారాజును సంబోధిస్తూనే చెప్పారు కథంతా కూడా. మొత్తం అమ్మవారి కథంతా ఆయనకొక్కడికే చెప్తున్నాడు. ఇప్పుడు పక్కన అతను వింటున్నాడు కానీ ఇతనికే చెప్పారు. అంటే అర్థమైంది. ఇంత లాజిక్ గా ఆలోచిస్తేనే మనం దీని లోపల ఉండే అంతర విషయం అర్థమవుతుంది. ఏంటంటే విషయము మనకు ఆ పేర్లు పెట్టారే దాంట్లోనే మీనింగ్ ఉంది అసలు. సురథుడు, రథము అంటే అర్థమైంది కదిలేది, దానికి అర్థం కదిలేది. సురథం మంచి కదిలేది, మంచిగా కదిలేది. ఆ రథం ఏదో కాదు, మన శరీరమే రథం.
మన శరీరం కదులుతుంది కదా. ఈ కదిలే శరీరానికి సింబాలిక్ గా ఆయన పేరు చెప్తున్నారు సురగుడి. దాంట్లో మళ్ళీ సమాధి అతని పేరు, వైశ్యుడి పేరు. అంటే సమానమైన సమత్వ బుద్ధి కలవాడు. సమాధి అంటే అర్థమైంది సమత్వం కలవాడు, అంటే అతని బుద్ధి బాగా పనిచేస్తుంది. అక్కడ బుద్ధి ఉంది. సుమేధ, మేధ అన్న కూడా బుద్ధి. కానీ ఆ మేధా ఋషి కూడా ఎలా చెప్తున్నాడు, ఈ మమకారము అహంకారం ఇద్దరికి ఉంది. వారికి ఉంది, రాజుకి ఉంది మమకారం, ఆ వైశ్యుడికి కూడా ఉంది. అంటే బుద్ధి కూడా మోహంలో పడిపోయింది. అంటే మన బుద్ధి కూడా అంతే చూడండి. మన ఆలోచించి మనకు చాలా బుద్ధిమంతులు అనుకుంటున్నాం, నిజానికి బుద్ధి మోహంలో ఎక్కువ పడేది బుద్ధి. దానివల్లే మనం తప్పులు చేస్తాం. అందుకే నీకు బుద్ధి లేదని తిట్లు ఎందుకు తిట్టించుకుంటాం అంటే మోహంలో పడ్డం వల్ల తిట్టించుకుంటాం. అది మెయిన్ ప్రాబ్లం. అందువల్ల ఆ బుద్ధి కూడా మోహంలో పడిపోయింది. కానీ సుమేధ దానికి చాలా ఆయన కన్నా గొప్ప మేధావైన వాడు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, ఈ కదిలే శరీరానికి, ఈ కదిలే శరీరంలో ఉండే ఆ బుద్ధికి రెండిటికి కలిపి ఆయన బుద్ధి చెప్పాడు. చూడండి ఎంత బాగా కథ అల్లడంలో డీకోడ్ చేసుకోవాలి. కోడ్కి డీకోడ్ చేస్తే మనకు తెలుస్తుంది లోపల ఎంత బాగా పెట్టేశాడు పేరు. ఇప్పుడు చూడండి మనకేం చెప్పేశారు, ఫైనల్ ఏం చెప్పేశారు వాళ్ళు, అహంకారం మమకారమే చాలా భయంకరమైనవి, అవి జయించడం కష్టం వైశుక్తి చెప్పించారు. అంటే ఆ బుద్ధి గ్రహించేసింది ఆ విషయాన్ని, తన శక్తి సాధన కూడా చెప్పేశాడు ఆయన. నువ్వే అనుగ్రహించాలమ్మా అని చెప్పేశాడు. మోక్షం అడగలేదు, ఆ రెండింటిని తొలగించే మార్గమే నాకు ఇమ్మన్నాడు. అంటే అదే మనకి భగవద్గీత అభ్యాసం చెయ్యి అని చెప్తుంది. దాన్ని ప్రాక్టీస్ చేస్తే నీకు సాధ్యమైపోతుంది. ఈ అజ్ఞానంలోడానికి అహంకారం మమకారం పోవడానికి నువ్వు ప్రాక్టికల్ గా చేయాలి. రోజు పరిశ్రమ చేస్తుందండి, చాలా కష్టం. ఎంత కష్టం అంటే అంత కష్టం, చెప్పినంత ఈజీ ఏం కాదు. కానీ అమ్మవారి పాదాలు పట్టుకొని తల్లి మనోవాక్కాయ కర్మలచే నేను ఎవరిని బాధించకుండా, నన్ను ఎవరు బాధించకుండా చూడు తల్లి, రోజు దండం పెట్టి మన సహకరిస్తారు. ఇంతకు మించి మార్గం లేదు. నేనైతే మా అమ్మ బెడ్లో ఉన్నప్పుడు నెల్లూరుకి వచ్చే ముందు ఆంజనేయ స్వామి దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకొని దండం పెట్టింది. స్వామి మనోవాక్కాయ కర్మ చేతి నేను ఎవరిని ఏమనకూడదు, నన్ను ఎవరేమనకూడదు, నాకు ఈ భాగ్యాన్ని కలిగించవయ్యా అని చెప్పి వచ్చినాను. ఒక యుద్ధమేనండి. అప్పుడు పని మనుషులు చీప్ గా మాట్లాడేవాళ్ళు, అందరు చీప్ మెంటాలిటీ, చుట్టూ ఉన్న వాళ్ళది చీప్ మెంటాలిటీస్. మా అమ్మకు పని మనిషిని పెడితే వాళ్ళు కోడళ్ళు వాళ్ళు పని చేసుకొని పని చేయించేవాళ్ళు. ఆ పని మనిషి మా అమ్మని తిట్టేది. ఎంత చీప్ మెంటాలిటీస్. అక్కడ నేను రైస్ అయిపోయి మా అమ్మ తరఫున మాట్లాడతాను అనే భయం. మా అమ్మ ముందు చెప్పేది, నేను నీకు శాశ్వతం కాదమ్మా, నేను వెళ్ళిపోయి నీకు పుట్టిల్లు ఉండాలమ్మా, వ్యక్తి బస్సు నోచాలద్దు తల్లి అని ఆమె చెప్పేది. ఆమె ఎంత తెలివి వెళ్ళచ్చు, మన సంస్కారం. నోరు మూసుకొని చూద్దాం, ఎంత కష్టం అండి. నా ముందే మా అమ్మని తింటుంటే చూస్తుండాలంటే ఎంత కష్టం, చాలా కష్టం. ఇప్పటికీ నేను కంట్రోల్ చేసుకుని ఇండైరెక్ట్ స్పీచ్ లో మాట్లాడేది, ఎవరది శాశ్వతం కాదు అని చెప్పేదాన్ని. కానీ ఆ భాష ఎవరికి అర్థం కాదు, అది ఎవరికి అర్థం అవుతుంది. అంతకుమించి ఏం చెప్తాం, ఏం చెప్పగలం అసలు. ఎదురుగా మాట్లాడితే ఇంకా బంధాలు ఉండవు, బంధుత్వం ఉండవు. నా వెళ్ళిపోయింది. ఇప్పుడు నా పుట్టింటికి నేను పోగలుగుతున్నాను కదా, ఆమె చెప్పింది సత్యం అన్నమాట. నేను ఉన్నంతగా నేను శాశ్వతం కాదు, నీకు పుట్టిల్లంటూ ఉండాలి. ఎంత బాగా చెప్పింది ఆమె, ఎంత ఆలోచన చేసిందో. నోటు జాగ్రత్తమ్మా, జాగ్రత్తగా ఉండమ్మా, నువ్వు నాకు కావాల్సిన సేవ చేయించాలి చాలు అని చెప్తున్నా. సంస్కారం. కాబట్టి అందరికీ ఆ చీప్ మెంటాలిటీ అంటే అదే అహంకారం మమకారం. రెండు చాలా భయంకరం, దాటించడం చాలా కష్టం. ఎంత ప్రయత్నం చేసినా ఓడిపోతాం, దేనికో దాంట్లో బలైపోతాం. తెలియకుండానే మోహంలో పడిపోతాం. నన్నన్నారు అని నన్ను అనేది, నేను అనేది భయంకరంగా పట్టి పీడిస్తుంది.
చూడండి మనకి రమణ మహర్షికి నేను కనుక్కొని చెప్తాను. ఆ నేను పట్టుకుంటే దాన్ని తీసి పక్కకు తీస్తే కానీ భగవంతుడు కనిపిస్తుంది. దాన్ని తీయడం ఎంత కష్టం అనుకున్నారు, చాలా కష్టం, చెప్పినంత సులభమైన కాదు. మమకారాన్ని కొంతసేపు పక్కన పెట్టచ్చు, కానీ అహంకారాన్ని మాత్రం చాలా చాలా కష్టం. మనకి ఇప్పుడు ఎప్పుడో జరిగిపోయినవి కథలు ఎందుకు మనకి చెప్తున్నారు వీళ్ళు? మన ప్రాక్టికల్ లైఫ్ లో మనం ఎలా ఉండాలో జ్ఞానం అందిస్తున్నారు, ఇండైరెక్ట్ స్పీచ్ చెప్తున్నారు. నీవు కూడా అంతే. ఆ రాజు ఏ విధంగా రాజ్యం కోసంగా మమకారం చూపించాడో నీవు కూడా ప్రతి విషయంలో మమకారం చూపిస్తావు. ఆ వైశ్యుడు కూడా నాదే, నా భార్య లేదు, నా ఇల్లు లేదు, నా వాళ్ళు వదిలేశారు అని అతడెట్టా బాధపడ్డాడు. నీవు నీ లైఫ్ లో ఇవే చేస్తున్నావు మిస్టేక్స్ అని మనకు చెప్తున్నారు, గుణపాఠం చెప్తున్నారు. అందుకు ఈ కథలు చదవమంటారు. శుంభుడు అంత భయంకరమైన రాక్షసుడు అనమాట, వాడు కష్టం అనమాట. అదే అసలు విషయం. ఇదండి ఈ దుర్గా సప్తశతిలో ఉండే అసలు రహస్యం. ఇది శ్రీ మార్కండేయ పురాణే సావర్ణికే మన్వంతరే దేవీ మహాత్మ్యే సురద వైశ్యోర్ వరప్రదానం నామ త్రయోదశోధ్యాయః.